టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సుబ్బారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తోడలుడు. 5 ఏళ్ళు ఆ పరిపాలనలో హైదరాబాద్ మహానగరంలో వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు, హౌసింగ్ బోర్డు స్థలాలన్నీ కూడా కొట్టేసిన దాంట్లో సిబిఐ ఈడీ కేసులో ముద్దాయి. మళ్ళీ చెప్తే వాళ్ళ తాబేదారులంతా బోకరిస్తారు. తాడేపల్లి ప్యాలెస్కి చెప్తున్నా, సిసి నెంబర్ 12000026 సిబిఐ కేస్, హైదరాబాద్ సిబిఐ కోర్ట్ కాంప్లెక్స్. విచారణ 11 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ పెద్ద మనిషి ముసుగులో ఉన్న సిబిఐ ఈడీ కేసులో ముద్దాయి ఈ వైవి సుబ్బారెడ్డి వైసీపీ పార్టీకి జోనల్ ఇన్ఛార్జిగా పనిచేశాడు మొన్న ఎన్నికల్లో. ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్గా ఎన్టీఆర్ జిల్లాకి, కృష్ణా జిల్లాకు పనిచేస్తున్నాడు. రేపు 29 అభ్యర్థులు నిలబెట్టేది కూడా జగన్మోహన్ రెడ్డి సలహాదారుడు ఈయనే. ఇటువంటి ఎదవలంతా కలిసి సిబిఐ కేసు ఎప్పుడైతే టీటీడీ చైర్మన్గా ఉన్నాడో ఈ పాపాల ఫలితం ఆ జగన్ అక్రమార్కుల ఆస్తుల కేసు ఏదైతే నేను 2014 చెప్పానో సీసీ నెంబర్, ఇప్పుడు A6 ముద్దాయిగా ఉన్నాడు సిబిఐ కేసులో. ఎప్పుడైతే టీటీడీ చైర్మన్గా ఈ ప్రబుద్ధుడికి జగన్మోహన్ రెడ్డి చైర్మన్ కట్టబెట్టాడో ఆ సిబిఐ కేసు ఈడీ కేసులో కూడా వెళ్ళింది. ఆ సిబిఐ కేసు ఈడీ కేసులో కూడా వెళ్ళింది. ఇటువంటి సిబిఐ ఈడీ కేసు ముద్దాయిలకి జగన్ అక్రమాస్తుల్లో A1గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, A6గా బాబాయ్, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి. ప్రమోషన్ వచ్చి A6 నుంచి A5కి వెళ్ళాడంట ఈడీ కేసు వచ్చిన తర్వాత. ఈ నెలలో వాయిదా ఉంది, నెలాఖరు 4వ వారంలో. ఇటువంటి ముద్దాయిలు టీటీడీ చైర్మన్గా ఉండి నువ్వు చేసిన తప్పుడు పనులు, పరకామణి కేసులో విషయాలన్నీ కూడా సుబ్బారెడ్డికి తెలుసు, కరుణాకర్ రెడ్డికి తెలుసు అని స్పష్టంగా ఈవో ధర్మారెడ్డి నిన్న సిట్ దర్యాప్తులో ఇవన్నీ చెప్పాడు. మొత్తం సిఐడి దర్యాప్తులో మొత్తం ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి. వైవి సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో ఈ 4.69 కోట్లలో ఎక్కడెక్కడ ఎటేటు ఏ స్థలాలు కొనడానికి వెళ్ళినాయి, ఏ పొలాలు కొనడానికి వెళ్ళినాయి, ఎక్కడెక్కడ ఏ వెళ్ళాయని కూడా మొత్తం బోలే బాబా ఈ మాయలన్నీ కూడా బట్టబయలు అవుతా ఉన్నాయి. మొత్తం పాలు లేవు, వెన్న లేదు. కానీ తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి టీటీ చైర్మన్గా పాలు లేకుండా, వెన్న తీయకుండా టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి తయారు చేయించాడయ్యా. కల్తీ నెయ్యి తయారు చేయించి భక్తుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతినే విధంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో స్వామి దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళు తిరుపతి లడ్డు తెస్తే పవిత్రంగా ఆ లడ్డుని 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు కూడా ఇళ్లలో పెట్టుకొని తినేవాళ్ళు. కానీ 5 ఏళ్ల పరిపాలనలో ఆ లడ్డు ఒక వాసన రావటం కానీ, లేకపోతే ఆ పవిత్రతనే వీళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే దేవుడు అంటే ఒక భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. రెండూ లేని వాళ్ళు వీళ్ళంతా కలిసి ఏ విధంగా, ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు అక్కడ పేదవాడి దగ్గర నుంచి కోటేశ్వరుడు దాకా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన అన్నదానం మొదలుపెట్టిన దాని దగ్గరికి వెళ్ళి తింటారు. దాంట్లో కూడా